హాయ్ అండి. 'కన్నప్ప' ఏదైతే సెన్సార్ ఉందో అది పూర్తయిపోయిందండి. సినిమా రిలీజు జూన్ 27 తారీఖు కదా! జస్ట్ ఎల్లుండే రిలీజ్ ఉంది. ఈరోజు బుధవారం కదా! శుక్రవారం అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా లెంత్ మనం ముందే మాట్లాడుకున్నాం. కొంచెం 2:30 అంటే 2:30 గంటలకే తగ్గించుంటే బాగుండే అనిపించింది క్రిస్పీగా. కానీ ఈళ్ళు దాదాపు 3 గంటల 2 నిమిషాలు అయితే ఉంటుంది. దానిలో ఒక 5 నిమిషాలు టైటిల్స్ అయన్నీ వదిలేస్తే మిగతా దాదాపు 3 గంటల సినిమా అయితే ఉంటుందని నాకైతే అర్థమవుతుంది. మరి 3 గంటల సేపు ఎలా కూర్చోబెడతారు? మనం విష్ణుని అంతసేపు చూడగలమా? 'ప్రభాస్' 30 నిమిషాలు ఉండొచ్చు. ఆడాడ చిన్న చిన్నగా వచ్చిపోతాడు గానీ, సినిమా అయితే కనిపించడు గదా! కాబట్టి మరి విష్ణుని 3 గంటల సేపు మనం అది చూసి ఉండగలమా? కొంచెం నా సినిమాని కొంచెం క్రిస్పీగా తీసుకెళ్తుంటే 2:30 గంటలనుకోండి, మనకి కొంచెం ఈ 'మోహన్ లాల్' సీన్స్ కావచ్చు, ఇయన్నీ కావచ్చు కొంచెం ముందుకెళ్ళి ఆటోమేటిక్‌గా మనం అది అలా ఎళ్ళిపోద్ది ఫాస్ట్‌గా. కానీ నిన్న 'కుబేర' సినిమాకే ల్యాగ్ ఎక్కువైందని పక్కన సినిమా బాగున్నా సరే ల్యాగ్ ఎక్కువుంది. కొన్ని కొన్ని సీన్‌లు తీయాలనుకున్నాం. అలాంటిది ఇంక 'విష్ణు' సినిమా, 'భక్తి' సినిమా ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరే. మరి ఈయనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కొన్ని కొన్ని ఆ సాంగ్ అవసరమా అంటున్నారు. కొంతమంది రొమాన్స్ సాంగ్ ఏదైతే ఉంది. ఒక బోయవాడికి అది అవసరమా అంటే సరే సరే ఆయన పెట్టుకోవడం గాని, కానీ లెంత్ 3 గంటల సినిమా చెప్పాలి మేము తీసాము అని చెప్పడం కొంచెం చూడాలి. లెంత్ గురించయితే కొంచెం టాక్ అయితే వస్తది. చూద్దాం మరి సినిమా చూడకుండా మనం డిసైడ్ చేయకూడదు గానీ, సినిమా చూసినాక మనం మాట్లాడదాం. అదొకటి నాకు ముందుగానే నెగెటివ్ లాగా ఫీలింగ్ కలుగుతుంది. నేను ట్రైలర్ చూసినప్పుడు చెప్పాను గదా! కొంచెం ఇంప్రెస్ అయ్యాను. ఆహ్, 'ప్రభాస్' షాట్లు గావచ్చు, లేకుంటే విజువల్స్ గావచ్చు, వాళ్ళు డబ్బు ఏదైతే ఖర్చు పెట్టామని చెప్తున్నారో, ఏదైతే ఆహ్, 'మేక్ ఇన్ ఇండియా'నో ఏదో ఒకటొచ్చింది కదా సినిమా. ఒక పాటకి ₹1,00,00,000 ఖర్చు పెట్టామని జెప్పారు. ఆ సీజీ వర్క్‌లో అది జూసినప్పుడు చాలా నవ్వుకున్నాను. కానీ ఇక్కడ మీరు ట్రైలర్ కట్ చూస్తే మటుకు డబ్బులు ఖర్చు పెట్టినయితే కనిపిస్తా ఉంది కళ్ళ ముందుకైతే ఓవరాల్‌గా. చూద్దాం మరేం జరుగుద్దో. విజువల్స్ గట్టిగానే ఉన్నట్టు చూస్తున్నా. ఫైట్ సీన్స్ కొంచెం మంచిగా భారీగా తీయాలి. అలానే ఎమోషన్స్‌ని కనెక్ట్ చేయాలి. ఆ ఎమోషన్స్ ఎంతవరకు విష్ణు దాన్ని కనెక్ట్ చేస్తాడు. అలానే ప్రభాస్ సీన్స్‌ని ఎంతవరకు ఎలివేట్ చేస్తాడనే దానిపైనైతే సినిమా ఆధారపడి ఉంటుంది. నార్త్ ఇండియాలో ప్రభాస్ క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా పుల్ చేయాలంటే ఎందుకంటే వీళ్ళు దాదాపు 200,00,00,000 ఏమో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. వీళ్ళు 200 పెట్టారంటే కనీసం 210,00,00,000 వసూలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు అమ్ముడుపోయిందో తెలీదు. డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. సినిమా ఆడే కొద్దీ నాకు తెలిసి డబ్బులు తీసుకుంటారనుకుంటాను. నాకు తెలిసి ఒక రేట్‌కైతే అమ్మిన ఎవరు నాకు తెలిసి 200,00,00,000 పెట్టి నాకు తెలిసి 'విష్ణు' సినిమా ఎవరు కొనివ్వనరు. అయితే 100% తెలిసిందే. కాకపోతే సినిమా ఆడే కొద్దీ షేర్ ఇస్తామని చెప్పుంటారు. అదే దానికే ఒప్పుకొనుంటారు. ఓటీటీలో కూడా మంచి డబ్బులే వచ్చుంటాయి. చూద్దాం మరేం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఏదో 12 కట్లేమో పడ్డాయంట కొన్ని కొన్ని సెన్సార్ ఇష్యూ వల్ల. ఏదో పిల్ల సీను 'రాబందు' ఒకటి సీన్ ఉందంట. అది కొంచెం కట్ చేశారు సెన్సార్ ఇష్యూ వల్ల. అలానే 'మంచు విష్ణు' కొన్ని సీన్స్ కట్ చేశారంట. సాంగ్స్‌లో కూడా కట్ చేశారంట కొన్ని సీన్స్. మరి తెలీదు కారణం ఏంటనేది. యాక్చువల్‌గా 195 నిమిషాలు వాళ్ళ సినిమా అక్కడ తీసుకెళ్తే కట్ చేసి అది 3 గంటల 2 నిమిషాల సినిమా అయితే వచ్చింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఎల్లుండి సినిమా చూసినాక మనం మాట్లాడదాం. హ్మ్. 'కుబేర' అయితే మంచిగా ఎళ్తూ ఉంది. ఎందుకంటే 'కుబేర' ఇప్పుడు సక్సెస్‌లో ఉంది కాబట్టి, ఆ సినిమా బాలేదంటే ఈ ఆ సినిమా బాగుందంటే ఈ సినిమా మీద కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు 'కుబేరా'కి. లేదా ఆ సినిమా బాలేదనిపిస్తే 'కుబేర' అయితే పుంజుకుంటుంది. 'కుబేర' అనే ఆప్షన్ అవుతుంది మళ్ళీ వీకెండ్‌లో. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సినిమా ఎట్టకేలకి రిలీజ్ కాబోతుంది 'కన్నప్ప'. చూసినా నాకు ఒక్కటే అనిపిస్తుంది. తెలిసిందే గదా! 'మోహన్ బాబు' అన్నా, లేకుంటే 'విష్ణు' అన్నా విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఇమ్మీడియేట్‌గా ఉంటారు సోషల్ మీడియాలో అగ్రెసివ్‌గా. అటు పక్కన 'బాలకృష్ణ' ఫ్యాన్స్ గావచ్చు, లేకుంటే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఎగనెస్ట్‌గానే కనిపిస్తా ఉంటారు. 'చిరంజీవి' ఫ్యామిలీ గావచ్చు, వీళ్ళందరూ కనిపిస్తా ఉంటారు. చూద్దాం మరి రిలీజ్ అయినాక ఎలానే జరుగుతుందో. కానీ మనం మటుకు సినిమా చూసినాక సినిమా బాగుందంటే బాగుందనే చెప్తాం. బాలేదంటే బాలేదనే చెప్తాం. ఆ రోజు రివ్యూలో మాట్లాడుకుందాం మళ్ళీ.